హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి వసుంధర ఫోటో పట్టుకుని ధృవ బాధపడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన మల్లిక ధృవాన్ని చూస్తూ, ఎందుకురా ధృవ అలా బాధపడతావు, బాధపడకు, సమస్యలన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా వసుంధర మన ఇంటికి మళ్ళీ వచ్చేస్తుంది, నువ్వు బాధపడకు. అది కాదమ్మా, అసలు ఎందుకు వసుంధర ఇంతలాగా నన్ను ఇలా అవమానించి వెళ్ళిందంటావు? తను ఎంత బాధపడకపోతే నన్ను ఇంతలా వదిలేసి వెళ్ళిపోతుంది? ఎప్పుడు ఇంటిలోంచి అసలు బయటకే వెళ్ళేది కాదు, అలాంటిది వెళ్ళిపోయిందమ్మా. అది కాదు ధృవ, నాకు అది అర్థం అవ్వట్లేదు. తను ఎప్పుడు ఎంతో ఓపికగా అన్ని చూసుకునేది, అదేనమ్మా ఆ ఓపికే నా కొంప ముంచింది. పైకి అందరు మనుషులు బాగానే ఉంటారు, లోపల ఎంత క్షోభ అనుభవిస్తున్నారో మనం చెప్పలేం కదా. అందువల్ల నేను తను ఎప్పుడు నార్మల్గానే ఉంది కదా అని అన్నీ మాట్లాడేవాడిని, కానీ లోపల తన మనసులో ఎంత తుఫాను రగులుతుందని అస్సలు ఊహించలేదు నేను. అదే రా ధృవ, నాకు అర్థం అవ్వట్లేదు, సడన్ గా ఇంత గొడవ చేసి ఎందుకు వెళ్ళిపోయిందంటావు? నువ్వు ఫీల్ అవ్వకు, అంతా బాగానే ఉంటుంది, తను ఎక్కడో అక్కడ నేను చూసుకుంటున్నాను కదా సెక్యూర్డ్గా, నువ్వు బాధపడకు. అమ్మ, సెక్యూర్డ్గా ఉండటం వేరు, నాతో ఉండి సంతోషంగా ఉండటం వేరు కదా. అదే నాకు బాధగా ఉందమ్మా, నాతో ఉంటే నాకు ఇంత ఫీలింగ్ ఉండకపోదునేమో. అది కాదురా ధృవ, ఎన్నో అవకాశాలు వచ్చినాయి తన ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి, కానీ ఏ రోజు తన ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ సడన్గా వెళ్ళిపోతానంది. అదేరా నాకు డౌట్గా ఉంది. బహుశా అమ్మ నా ప్రేమ నేను తనకి వ్యక్తపరచలేదు ఎప్పుడూని, ఓన్లీ తనే అర్థం చేసుకుంటుంది కదా వదిలేశాను. కానీ అలా చెప్పకపోవడమే తప్పయిందమ్మా. మనలో ఉన్న ప్రేమ వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంక నుంచి నేను ఒకటే నిర్ణయించుకున్నానమ్మా, నా ప్రేమ తనకి వ్యక్తపరచాలని, నేనంటూ తనకున్నానని, ఏం జరిగినా నా ధృవ సార్ నాతో ఉంటారని నమ్మకం తనకు కల్పించాలనుకుంటున్నాను. అదేరా ధృవ, అలాగే చెయ్యి. అలా చేస్తే వసుంధర ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేస్తుంది, మన ఇంటి మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటుందిరా. సరేనమ్మా, నువ్వు బాధపడకు, నేను ఇంక నుంచి బాధపడను, తను ఎలాగ మన ఇంటికి తీసుకురావాలని ఎదురు చూస్తూ ఉంటాను. సరేరా, నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, నేను నీకు అడ్డు చెప్పను. సరేనమ్మా, ఇంక నుంచి నాకున్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, ఇన్ని రోజులు తను ఒక మంచి భారీగా చేయాల్సిన కర్తవ్యాలన్నీ నెరవేర్చింది, ఇప్పుడు నా టర్న్ వచ్చిందమ్మా. ఒక మంచి భర్తగా తనకు నేను తోడున్నానని నేను నిరూపించుకుంటాను. తనే సంతోషంగా నా చెయ్యి పట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చేలా చేస్తానమ్మా. సరేనా? ఎలా చేస్తానంటే, తను ఎప్పుడు తన వెంటే ఉంటాను నేను. ఇదేనా హాస్టల్? మేడం, ఇక్కడ వసుంధర అని ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నాకు తెలియదండి, కొంచెం ఎదరికెళ్ళి అడగండి. మేడం, ఇక్కడ ఎవరైనా వసుంధర ఉన్నారా? అదిగోండి సార్, వస్తున్నా మేడమే. మేడం, వసుంధర మేడం, మీకు ఏదో పార్సిల్ వచ్చింది మేడం. ఏంటి, నాకు పార్సిల్? సార్ నాకు ఈ నాది కాదు సార్, నేను ఎవలాంటి ఆర్డర్ పెట్టలేదు. లేదు మేడం, వసుంధర అని మీ పేరు మీదే ఆర్డర్ వచ్చింది. అవునా సార్, నేనైతే ఆర్డర్ పెట్టలేదు, తీసుకోండి సార్. ఎవరు పంపించారు సార్? నాకు ఐడియా లేదు మేడం, మీకు ఇష్టమని పంపించారంట. మీకు పెసరట్టు అంటే ఇష్టమేనా లేదా? ఇష్టమే. అయితే తీసుకోండి మేడం, వేడి వేడి పెసరట్టు, చట్నీ అన్నీ వేడిగా ఉన్నాయి, తినేసేయండి మేడం. నాకు వద్దు సార్, ఇది నాకు ఇష్టం లేనిది, నాకు అసలు పెట్టకండి ఆర్డర్, నాకెందుకు తీసుకొస్తారు? లేదు మేడం, మీకు పంపిన వ్యక్తి మీరు తీసుకోకపోతే ఫీల్ అవుతానని చెప్పారు, ప్లీజ్ మేడం కొంచెమైనా తినండి. వద్దని చెప్పాను కదా సార్, నాకు వద్దు. ఎవరు పంపించారో కూడా నాకు తెలుసు, వాళ్ళకే తిరిగి ఇచ్చేసేయండి. అదేంటి మేడం అలా అంటారు? ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. ఆయన మీరు తినకపోతే నా హట్ అయ్యి చనిపోతానన్నారు మేడం. ఏంటి, చనిపోతాడా? సరే అయితే చనిపోమాను, డస్ట్బిన్లో వేసేస్తున్నాను. అయ్యో అయ్యో వసు, ఏంటి అలా పాడేసావు? నాకు తెలుసు సార్, మీరే తీసుకొచ్చారని. అయ్యో వసు, ఎందుకు వసు అలా పాడేసావు? నా మనసుని నువ్వు డస్ట్బిన్లో పాడేసావు తెలుసా? అలా అంటాను అనుకున్నావా? అలా అస్సలు అనను. నువ్వు పాడేసిన అది మట్టికి, ఓన్లీ టిఫిన్ మట్టికి, నన్ను కాదు కదా నువ్వు పాడేసింది. నా మనసు ఎప్పుడు నీ హృదయంలోనే ఉందని నాకు తెలుసు వసు. నువ్వు అలా ఎంత కోపంగా బిహేవ్ చేసినా నన్ను ఎప్పుడు నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు. ఆ ప్రేమించే వస్తువునే నేను బయటకు తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటి సార్ అలా బిహేవ్ చేస్తారు? బయట చూసారా, హాస్టల్లో ఉన్న అందరూ నా వైపే చూస్తున్నారు. అయ్యో వసు, నేనేమైనా పరాయి అమ్మాయితో అలా బిహేవ్ చేస్తున్నానా? నా భార్యతోనే కదా నేను బిహేవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు. నువ్వు నాకు తిరిగి నా దగ్గరికి వచ్చేసావు అనుకో, నేను ఎలా ఎందుకు ప్రవర్తించాలి? ఓకే, నేను అందరికీ చెప్తాను, నువ్వు ఫీల్ అవ్వకు. చూడండి, ఇతను నా వైఫ్ వసుంధర, నేను తన హస్బెండ్ ధృవ. మీరు ఎవ్వరూ తను తప్పుగా అనుకోవద్దు, నా వైఫ్తో కలవడానికి నేను వచ్చాను. సరే ఓకే, నేను బాయ్ వెళ్తున్నాను. అవునా వసుంధర, నీ హస్బెండా? ఏంటి, నీకు అప్పుడే పెళ్ళి అయిపోయింది ఏంటా అనుకున్నాను, కానీ ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్నాడంటే ఖచ్చితంగా నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. తెలుసా వసుంధర, నువ్వు చాలా లక్కీ, ఇలాంటి మంచి హస్బెండ్ నీకు దొరికినందుకు. అబ్బా ధృవ సార్, ఎంత పని చేశారు సార్. మిమ్మల్ని దూరంగా ఎందుకు వదిలేసి వచ్చాను, మీరు హ్యాపీగా ఉండాలని. మళ్ళీ మీరు నా వెనకాలే వస్తే నాకెంత బాధ అనిపిస్తుంది సార్. ప్లీజ్ సార్, మీరు హ్యాపీగా ఉండాలి, ఇంకెప్పుడు రావద్దు సార్.
అప్పుడే మల్లిక దగ్గరికి వచ్చిన రాజు మాట్లాడుతూ, ఏంటి మల్లిక నన్ను రమ్మన్నావంట? ఏం లేదు రాజు, కూర్చో. ఏమైంది మల్లిక? ఏం లేదు రాజు, వసుంధర ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అవునా? ఎందుకు వెళ్ళిపోయింది? ఏం జరిగింది? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు వసుంధర. అదే రాజు, నేను నీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒక్కరిదే కదా తనకు తెలుసు, మరి నా దగ్గర కూడా రాకుండా తను ఎక్కడికి వెళ్ళింది? హాస్టల్లో ఉంటుంది రాజు. అదేంటి హాస్టల్లో ఉంటున్నావు? నువ్వు ఎలా ఒప్పుకున్నావు మల్లిక? అదే కదా రాజు, నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్లోనే తను ఉంచాను, అందువల్ల కొంచెమైనా కొంచెం జాగ్రత్తగా ఉంది. ప్లీజ్ రాజు, నువ్వు తను ఎలాగైనా మాట్లాడి తనతోటి హాస్టల్లో కాకుండా కనీసం ఆఫీస్కైనా వచ్చిలో చూడు రాజు. నేను చెప్తే వింటుందంటావా? అయ్యో రాజు, నేను అమ్మలాగా ఉండలేకపోవచ్చు, కానీ ఒక తండ్రి మాట కూతురు ఎప్పటికీ జవదాటదు. నువ్వు తండ్రిలా వెళ్ళి మాట్లాడు, ఖచ్చితంగా తన బాధను చెప్పుకొని తను ఖచ్చితంగా ఆఫీస్కి వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి రాజు, సరేనా? సరే మల్లిక, నాకు సాయశక్తిని నేను ప్రయత్నిస్తాను. తను రానంటే మటుకు నేను ఫోర్స్ చేయలేను మల్లిక. సరే రాజు, నీ ప్రయత్నం నువ్వు చేయి, తర్వాత జరగాల్సింది మనం చూసుకుందాం. ప్లీజ్ రాజు, నా కోడలు నా మహాలక్ష్మి నా ఇంటికి తీసుకురావాలి. ఆ బాధ్యత నీ మీద అప్పచెప్తున్నాను నేను. అర్థమైందా? నేను ధ్రువ సంతోషంగా ఉండాలంటే నువ్వు వసుంధరతో మాట్లాడి ఇంటికి తీసుకురావడమే కాకుండా ముందు ఆఫీస్కి తీసిరా, తర్వాత ఉన్న గొడవలన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరే కలిసిపోయి వసుంధర ఇంటికి వచ్చేస్తుంది. దూరం ఉంటే అలా అలా దూరం పెరుగుతుంది, దగ్గర ఉంటే రోజు రోజుకి దగ్గర అవుతారు. ఈ దూరాన్ని మనం పెంచకూడదు రాజు, దగ్గర చెయ్యాలి మనం. సరే మల్లిక, నువ్వు బాధపడుకుని వెళ్ళి వసుంధరతో మాట్లాడతాను. ఏంటి నాన్న ఇక్కడికి వచ్చారు? ఏంటమ్మా వసుంధర, నేను ఇంకా గుర్తున్నానేంటి నీకు? అదేంటి నాన్న అలా అంటారు? ఎప్పుడు మీ మనసులో కాదు, మీ మొహంలో చూసానంటే ఒక కాంతి కనిపించేది, ఇప్పుడు నాకు ఆ కాంతి కనిపించట్లేదు నాన్న. అదేంటమ్మా అలా అంటావు? కాంతి బహుశా నీలో లేదేమో, నాలో ఉంది. ఎప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, కానీ ఇప్పుడు నీ మనసులో నువ్వు సంతోషంగా లేకపోవడం వల్ల నా కళ్ళలో నీకు కాంతి కనిపించలేదు. సరే నాన్న, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అదేంటమ్మా, నేనంటూ నీకు లేనన్నా ఇక్కడికి వచ్చేసావు నువ్వు? నేను నీకు తండ్రిగా ఉన్నాను కదా, నన్ను కూడా పట్టించుకోవా? నువ్వు హాస్టల్ ఎందుకున్నావు? లేదు నాన్న, నా మనసు అస్సలు బాగలేదు, అందుకని కొన్ని రోజులైనా దూరంగా ఉందామని ఇక్కడ ఉంటున్నాను. ఫోన్లో ఇంట్లోంచి అయితే వచ్చేసావు, కనీసం ఆఫీస్కైనా రావచ్చు కదా. అదేంటి నాన్న అలా అంటారు? మనుషులే వద్దనుకుని దూరంగా వచ్చేసాను నాన్న, అలాంటిది ఆఫీస్కి ఎలా వస్తాను? అదేంటమ్మా వసుంధర అలా మాట్లాడతావు? నీకు నేను ఈ ఆఫీస్లో ఎందుకున్నానో తెలుసు కదా. నీ గురించి పోరాడి నీవు ఆఫీస్లో ఉండాలనే కదా నేను ఆఫీస్లో చోటు సంపాదించుకున్నాను. అలాంటి నువ్వు ఆఫీస్కి రానంటే ఎలాగా? నీ మీద నమ్మకంతో మల్లిక నీకు పెద్ద ప్రాజెక్ట్ అప్ చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రాకపోతే ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైపోవాలి? పునాది బేస్మెంట్ అయ్యే వరకు నువ్వు చూసుకున్నావు, ఇప్పుడు ఇంకెవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఎలా చూసుకుంటారు? నీ మీద ఆధారపడి కొన్ని వందల ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి వసుంధర. ఇప్పుడు నువ్వు అర్ధాంతరంగా ప్రాజెక్ట్ వదిలేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? అన్యాయం అయిపోవాలి కదా. బీపీ కంపెనీస్కి ఉన్న పేరే పోతుంది. నువ్వు అలా చేయకూడదు. నువ్వంటూ ఇంకొకరికి ఆ బాధ్యతలు అప్పచెప్పే వరకు నువ్వు ఆఫీస్కి రావాల్సిందే వసుంధర. ప్లీజ్ నువ్వు నా గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో, అంతే తప్ప ధ్రువ మల్లిక ఏమనుకుంటారని అసలు ఫీల్ అవ్వద్దు. నువ్వు ఆఫీస్కి వచ్చి నీ లైఫ్ నువ్వు కొనసాగించు, వాళ్ళ పని వాళ్ళది, నీ పని నీది. అందుకు నువ్వు మంచిగా డిసైడ్ అయ్యి నువ్వు ఆఫీస్కి రేపు వస్తావని నేను అనుకుంటున్నాను వసుంధర. ప్లీజ్ నా మాట కొంచెం గౌరవం ఇవ్వి, నీ పని నువ్వు చేసుకో. అంతే తప్ప మనసులో ఏదో ఒక బాధ పెట్టుకుని ఇలాగా ఫీల్ అవ్వద్దు. నువ్వే ఒకసారి గుర్తుంది కదా, పర్సనల్ ఎమోషన్స్కి అసలు ఆఫీస్లో చోటే లేదన్నావు. అలా నువ్వు ఇప్పుడు ఎందుకు పర్సనల్ ఇష్యూస్ ఆఫీస్తో తీసుకొస్తున్నావు? అందుకని నీ పర్సనల్ విషయాలు వేరు, ఆఫీస్ వేరు. అందువల్ల నువ్వు ఆఫీస్కి వచ్చి నీ పని నువ్వు చూసుకో. ఎవరికైనా పని అలర్ట్ చేయి, అప్పుడు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. నిన్ను ఎవరు అడిగే ప్రసక్తే లేదు. నా వైపు కూడా ఎవరు వేలు చూపించరు, నీ వైపు కూడా వేలు పెట్టి ఎవరు అడగరు. నువ్వు తీసుకున్న పని మధ్యలో ఎందుకు వదిలేసావని. ప్లీజ్ వసుంధర, ఇంకెప్పుడు ఇలా చేయకు. రేపు నువ్వు ఆఫీస్కి వచ్చేసి నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నాన్న ప్లీజ్ నాన్న, నన్ను ఫోర్స్ చేయద్దు. లేదు వసుంధర, నేను వెళ్తున్నాను, నువ్వు నిర్ణయించుకుని రేపు ఆఫీస్కి వస్తావు, నేను ఎంతో ఆశిస్తున్నాను. సరే నాన్న, బాయ్. ఏంటి నాన్న ఎంత చెప్పినా వినట్లేదు, ఇప్పుడు నేను ఎలా చేయాలి అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కానీ సీరియల్ యొక్క అప్డేట్స్ వెంటనే కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.